ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాం. నేను ఫైర్ ఆఫీసర్, లీడింగ్ ఫైర్ మ్యాన్, డ్రైవర్, ఆపరేటర్ 5 మెంబర్స్ ఉంటారు ఫైర్ స్టేషన్. ఫైర్ స్టేషన్ గురించి ఏమైనా కొద్దిగా తెలుసా? ఫైర్ ఇంజన్ చూసారా? ఎక్కడన్నా చూసారా? ఎక్కడ చూస్తావు? ఊరికే మామూలు చూస్తావా? ఫైర్ ఇంజన్ దాంట్లో 5000 లీటర్ వాటర్ ఉంటుంది. మనకు రెస్క్యూ చేయడానికి కావాల్సిన రెస్క్యూ ఎక్విప్మెంట్ ఉంటుంది. అది సూట్, ఫైర్ సూట్. ఆ ఫైర్ సూట్ వేసుకొని వెళ్ళడం వల్ల కొంచెం మంటలకు దగ్గరగా వెళ్ళొచ్చు. దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ వేడి అనేది మనిషికి ఫైర్ ఫైటింగ్ చేసే అతనికి వేడికి ఏం కాదు, చల్లదనం లాగా ఉంటుంది అన్నట్టు. ఆ వేడి తగ్గకుండా మనిషికి వేడి తగ్గకుండా ఆ ఫైర్ సూట్ అనేది వస్తాయి. ఇవి వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటారు. వీటిని చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు. చిన్న అగ్ని ప్రమాదాలు అంటే ఎలక్ట్రికల్, గ్యాస్, ఆఫీసులలో పేపర్ వర్క్, అట్లా ఏదైనా చిన్న చిన్న అగ్ని ప్రమాదాలకు అవి యూజ్ చేస్తుంటారు. అగ్ని ప్రమాదాలు కూడా 4 రకాలుగా ఉంటాయి. ఒకటేమో కాలిపూడిదేటి. కాలిపూడిదేటి ఏంటి ఉంటాయి? ఏముంటాయి? పేపర్, వుడ్, క్లాత్, వీటి మీద మనం నీళ్ళతోటి ఫైర్ ఆర్పేస్తాం. అన్ని అగ్ని ప్రమాదాలను నీళ్ళతోటి ఆర్పడానికి ఉండదు. అగ్ని ప్రమాదాలు 4 రకాలు. అన్ని అగ్ని ప్రమాదాలను వాటర్ తోటి ఆర్పడానికి అవకాశం లేదు. ఉదాహరణకు పెట్రోల్ని వాటర్ తోటి ఆర్పలేము. అటువంటిప్పుడు సబ్బులుగా చూసారా మీరు? బట్టలు పెడితే సబ్బులుగా వస్తుంది కదా, అటువంటిది సేమ్ ఫోమ్ ఉంటుంది అందులో 600 లీటర్స్. ఆ ఫోమ్ ద్వారా ఆర్పుతుంటారు. గ్యాస్ ఫైర్ కు ట్యాంక్ 5000 వాటర్ లీటర్ వాటర్ ఉంటాయని గ్యాస్ అనేది ఆరిపోదు. కాబట్టి అటువంటిప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేస్తుంటారు. గ్యాస్ ఫైర్ అనేది ఇవి ఎట్లా వాడతారు ఏంటనేది నాగేశ్వర్ చెప్తాడు. కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మన అగ్ని ప్రమాదం జరిగినప్పుడు గ్యాస్ ఫైర్ గ్యాస్ ఫైర్ కావాలంటే ఏంటంటే 3 కావాలి. అవి ఏంటంటే ఒకటి క్లియర్, ఒకటి వెయిట్, ఇంకొకటి ఆక్సిజన్. ఈ 3 ఉంటే కనుకనే మనకి ఏదైనా ఒకటి అంటే మంటలు అంటుకోవడానికి కావాల్సిన ఏమేమి ఉండి కావాలంటే మెయిన్గా 3 కావాలి. అవి ఏంటి అంటే ఒకటి ఫ్యూయల్ అంటే ఇంధనం, అంటే మనకు వుడ్ కానీ లేకపోతే గ్యాస్ కానీ అది కూడా ఒక ఫ్యూయలే. పెట్రోల్ కూడా ఒక ఫ్యూయలే. అంటే మనకు ఫ్యూయల్ కావాలి, దానికి కావాల్సినటువంటి హీట్ కావాలి. అంటే వేడి ఉంటేనే కదా మనం ఏదైనా స్టవ్ పెట్టినా కూడా మళ్ళీ హీట్ ఉంటేనే కదా, హీట్ అంటే వేడి కావాలి. ఇంకొకటి ఏం కావాలి, దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ కావాలి. ఈ 3 ఉంటేనే మనకు మంట అనేది స్టార్ట్ అవుతుంది. అంటే రేషియోలో ఉండాలి. ఆ రేషియోలో ఉన్నప్పుడు మాత్రమే అది అక్కడ మంట అంటే అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాటి లోపల గ్యాస్ ఫైర్ జరిగినప్పుడు ఏంటంటే మనము అన్నిటి మీద ఏంటంటే వాటర్ పెడితే గ్యాస్ ఫైర్ ఏంటంటే వాటర్ అనేది మార్పలేదు. సో వాటి కోసం CO2 అనే ఎక్స్టింగ్విషర్స్ ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో వాటి ఏంటంటే ఇది ఆక్సిజన్ అందకుండా వేస్తుంది మంట. సో వాటి అట్లాంటి విషయంలో కూడా మనం CO2 వాడతాం. ఎట్లా యూజ్ చేస్తాం అనేది ఓకేనా? యాంటీ క్లాక్ వైజ్